ఇంటి ప్రశాంతతను చెడగొట్టడానికి వచ్చినట్టుగా లేదు. చాలే, నోరు మూసుకోండి. ఎప్పుడు చూసినా నా మీద పడతారే. గోపాల గోపాల, నోరేసుకుని ఎవరి మీద పడతారో నాకన్నా నీకే బాగా తెలుసు. అసలు పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ రోజైనా నోరు విప్పి నీకెదురు చెప్పానా? ఎదురు చెప్పరండి, కానీ మూలన పడ్డ ముసలిది మాటలతో హింసించినట్టు హింసిస్తూ ఉంటారు. నన్నంటావేమిటి? అలా చేసేది నువ్వే కదా. చూసింది చాలు గాని పద లోపలికెళ్దాం. మీరు ఇక్కడ నుండి వెలగబెట్టేదే ఉంది. మీరు బాదండి, నేను వస్తా. సరే, నీ ఇష్టం. కొడుకేమో కొంగుచాటు బిడ్డ, నోరు విప్పి నిజాలు చెప్పలేడు. కోడలు కట్ల పాము లాంటిది, విషాన్ని చిమ్ముతుంది గాని విషయం మాత్రం చెప్పదు. ఈ ఇంట్లో విషయాలు మనకు తెలియాలంటే పక్కింట్లో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. ఈ ఇంటి చుట్టుపక్కల నాలాంటిది ఎవరైనా ఉంటే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరున్నారబ్బా? ఈ ఇంటి మీద ఎంతగా కన్నేసిందంటే ఈ ఇంటి విషయాలు దీనికి తెలుసు అన్నమాట. దీన్ని పట్టుకుంటే ఏం జరిగిందో కూపిలాగొచ్చు. Who are you? Hey, I'm talking to you. Oh, English, this is కాంతం. హైదరాబాద్ నుంచి కారులో కమింగ్. నువ్వు ఇందాకటి నుంచి ఆ ఇల్లు చూడింగ్, నేనేమో నిన్ను చూడింగ్. దట్స్ వై ఐ యామ్ కమింగ్, నిన్ను టచింగ్. ప్లీజ్ ఇంగ్లీష్ ని మర్డర్ చేయొద్దు, నాకు తెలుగు కూడా వచ్చు. అమ్మయ్యా, నువ్వు తెలుగు పిల్లవేనా? నువ్వు ఇలా ఇంగ్లీష్ బట్టలేసుకుని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నువ్వు ఇంగ్లీష్ పిల్లవేమో అనుకున్నా. షట్ అప్. ముందు నీకేం కావాలో చెప్పు. ఎందుకమ్మయ్యా అలా చిరాకు పడతావు? మనం ఒకటి. నేను ఈ రోజే ఆ ఇంట్లోకి వచ్చాను. నిన్ను చూస్తుంటే 24 గంటలు ఆ ఇంటి మీదే ఒక కన్నేసినట్టున్నావు. నిన్ను అడిగితే ఆ ఇంట్లో విషయాలు కరెక్ట్ గా చెప్తావని నీ దగ్గరికి వచ్చా. ఏంటి, ఆ ఇంట్లో ఎవరి మీదైనా పగ తీర్చుకోవడానికి వచ్చావా? నీ మొహం మండ. పగ తీర్చుకోవడం ఏంటే? అది నా ఇల్లే. నా కర్మ కొద్దీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. ఓ, ఐఎమ్ సారీ. ఈ సారీలు పూరీలు ఎందుకులే గాని ఇట్రా, ఆ ఇంట్లో ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? అది మీ ఇల్లే అన్నారు, మీ ఇంట్లో విషయాలు మీకు తెలీదా? అబ్బా, రాత్రంతా రామాయణం విని రామాయణానికి వాల్మీకి ఏంటి సంబంధం అని అడిగిందంట అది ఎవరితో. అలా ఉందమ్మా నీ వాలకం. రామాయణం రాసింది వాల్మీకి అని తెలుసు, అలాగే నీకేం కావాలో అది కూడా నాకు తెలుసు. ఇప్పుడు విషయానికి వచ్చావు. చెప్పు చెప్పు, ఆ ఇంట్లో ఉన్న మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు కామనే కదా. అబ్బా, అలాంటి గొడవలు కాదమ్మాయి. ఎప్పుడైనా వింటే అమ్మో వీళ్ళింట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అన్నట్టేమని అనిపించిందా? అవునవును, మీరు చెప్తుంటే గుర్తుకొస్తుంది. అర్జున్ ఎప్పుడు ఆ అమ్మాయితో గొడవ పడుతూనే ఉంటాడు. ఏంటి, మా అబ్బాయి గొడవ పడుతుంటాడా? మీరు అర్జున్ మదరా? అవును. ఇందాక అర్జున్ అన్నానా ఆంటీ?
సారీ అర్జున్ కాదు, అంజలి. అంజలినే ఎప్పుడు అర్జున్తో గొడవ పడుతూ ఉంటుంది. ఆ, నాకు తెలుసు. అది నా కొడుకుని ఎప్పుడు రాచి రంపాన పెడుతూనే ఉంటుంది. అందుకే నేను వచ్చాను. అవునమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి? నిషా. నిషానా? భలేగుందే. నీ పేర్లాగే నీ కళ్ళు కూడా మొత్తగున్నాయి. అవును, ఇందాక నుండి చూస్తున్నా. ఏం తాగుతున్నావు అమ్మాయి? అదేమన్నా కూల్ డ్రింకా? ఆ, ఇది టానిక్ ఆంటీ. కడుపు నొప్పిగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, మనసు బాలేకపోయినా, రాత్రి నిద్ర లేకపోయినా, పొద్దున్నే నిద్ర రావాలన్నా ఇది తాగితే సరిపోతుంది. ఓ, సర్వరోగ నివారిణి అన్నమాట. ఆ, అలాగే అనుకోండి. అమ్మా అమ్మా, నాన్న ఇంట్లోకి వచ్చారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వస్తున్నాన్రా. ఇదిగో అమ్మాయి, మా అబ్బాయి అర్జున్. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి ఆంటీ. ఓ, ఎందుకు రాను? తప్పకుండా వస్తానమ్మాయి. ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఏది చెయ్యవు? అరే అర్జున్, ఎలా ఉన్నావురా? ఇక్కడ దాకా వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా బయట వాళ్ళతో మాట్లాడతావేంటి? అదేంట్రా, ఇరుగు పొరుగు అన్నాక మాట్లాడద్దు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, ఆ తర్వాత బయట వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళు లోపలికి. తను మా నానమ్మ. తనకి కోపం చాలా ఎక్కువ. అందరి మీద అరుస్తూ ఉంటుంది. పెద్ద పూచి. అవునా? అయితే తనని కూడా ఒక పట్టు పడదామా? అమ్మో, వద్దు. నువ్వేం చేసినా మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది. అయినా పాపం, డాడీ మదర్ కదా, వదిలేద్దాం. ఎవరికే నా గురించి చెప్తున్నావు? హనీకి నానమ్మ. హనీయా? హనీ అంటే కుక్క పిల్ల? ఏది? ఎక్కడ కనపడదే? అయ్యో నానమ్మ, తనే హనీ, నా ఫ్రెండ్. ఏంటే ఈ బొమ్మకి నన్ను పరిచయం చేస్తున్నావా? ఏ ఆటలుగా ఉందా? కాంతం, చిన్నపిల్లలతో అలాగేనా మాట్లాడేది? నీ హనీ చాలా బాగుంది సిరి. హాయ్ హనీ, నా పేరు గోపాలం. నేను సిరి తాతయ్యని. వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా అవుతారంటే ఏమో అనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అబ్బా కాంతం, మళ్ళీ ఏమైంది అలా గొడవ చేస్తున్నావు? గొడవ చేయకుండా ఏం చేయమంటారండి? అది బొమ్మను చూపించి పరిచయం చేస్తుంటే అది మనిషి కాదమ్మా, బొమ్మ అని చెప్పాల్సింది పోయి గోపాలం తాతయ్య, ఆ తాతయ్య, ఈ తాతయ్య హాయ్ అని చెప్తారేంటి? అది కాదే కాంతం, మనం ఈ వయసులో చిన్న పిల్లలతోనే ఆడుకోవాలి. నీలాగా జీవితాలతో ఆడుకోకూడదు. అయినా ఈ జనరేషన్ పిల్లలు ఇమాజినేషన్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకుని ఆడుకుంటారు. అవన్నీ నీ మట్టి బుర్రకు అర్థం కావు గాని. నాకేం బుర్రలేక కాదు, తెలిసే అడుగుతున్నా. అయినా అలా ఇమాజినేషన్ చేసుకోవాల్సిన కర్మ నా మనవరాలకేంటి? అయినా బొమ్మలతో కాకుండా మనుషులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా.
అసలు మిమ్మల్ని కాదు, నా కొడుకు కోడల్ని అడగాలి. అడగడం కాదు, కడిగి పడేయాలి. అర్జున్, అంజలి, అరే అర్జున్, కాంతం కాంతం కాంతం! అంజలి, కాంతం! అర్జున్, కాంతం! మీరు ఆగండి. నా మాట వినవే. ఎక్కడున్నారే? అయ్యో ఏంటమ్మా? అంజలి, వచ్చి అర్జున్ పక్క నుంచో. కాంతం! మీరు ఆగండి. రమ్మన్నానా? నుంచో. ఏంటమ్మా, ఏమైంది? ఏంటత్తయ్యా, ఎందుకలా చూస్తున్నారు? మీ ఇద్దరు వరుస నాకేం నచ్చట్లేదు. అయ్యో మేమేం చేసామమ్మా? నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదురా నేను. నేను ఫోన్ చేస్తే ఎందుకు కోపంగా పెట్టేశావు? అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? అమ్మా, భార్యాభర్తలు అన్నాక ఇవన్నీ మామూలే కదమ్మా. కరెక్ట్ గా చెప్పావురా. నేను కూడా అదే చెప్పాను. మీ అమ్మే వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కాంతం, అర్థమైంది కదా? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేను ఇక్కడికి రావడం మంచి పని అయింది. అసలు మీ ఇద్దరు మొహాల్లో ఆనందమే కనిపించడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? ఈ ఇంట్లో శాంతి జరగాలని పూజ జరిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పూజలు అవన్నీ ఎందుకమ్మా? నీకు తెలీదురా, గీత చచ్చి ఇన్నేళ్లైనా మనం ఒక్క పూజ కూడా చేయించలేదు. కాంతం, హ్యాపీగా ఉన్న వీళ్ళ లైఫ్ లో గతాన్ని గుర్తు చేసి ఎందుకు బాధపడతావు? అవునండి, ఆ గీత దెయ్యం పీడ విరగడైపోయిందని మనందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఈ ఇంట్లోకి వచ్చాక నా మనసు అదోలా ఉంది. ఈ ఇంటి మీద చెడు దిష్టి పడిందని నాకు అనుమానంగా ఉంది. అవునరా, ఏమి లేకపోతే ఆనందంగా ఉండాల్సిన మీ ఇద్దరు మొహాలు ఇలా వాడిపోవడం ఏంటి? అస్తమానం మీరు ఇలా గొడవ పడడం ఏంటి? నా మనవరాలేమో పిచ్చిదానిలా అలా బొమ్మతో మాట్లాడుకోవడం ఏంటి? అందుకే ఈ ఇంట్లో శాంతి పూజ జరగాల్సిందే. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఇప్పుడు ఈ పూజ అనేది నాకు అనవసరం అనిపిస్తుంది. నాకిష్టమే అత్తయ్య, పూజ జరిపించండి. ఇప్పుడు ఏమంటావురా? తనిష్టమే నా ఇష్టం, జరిపించండి. చూసావా, తల్లి మాట వినలేదు గాని పెళ్ళాం మాట ఎలా విన్నాడో. అన్ని నా బుద్ధులే వాడికి. మీరు కాస్త నోరు మూసుకుంటారా? అరే అర్జున్, నేనన్ని స్వామీజీ వారికి చెప్పేశాను. ఎల్లుండి సాయంత్రం స్వామీజీ వారి ఆశ్రమానికి వెళ్లి ఆయన వెంట పెట్టుకుని తీసుకురా. ఈ పూజ ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి. అలాగే అమ్మా. ఈ ఇంట్లో శాంతి పూజ చేస్తే గాని పరిస్థితులు చక్కబడవు. ఏంటి హనీ? నాకు చాలా భయంగా ఉంది. నన్ను బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళవా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్, తర్వాత చెప్తాను. నన్ను లోపలికి తీసుకువెళ్ళవా? సరే పద. ఇప్పుడు చెప్పు హనీ, ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్నమ్మ చెప్పే మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది సిరి. ఓ అంతేనా?
మా నాన్నమ్మంటే నాకు భయమే, మా నాన్నకి భయమే. దానికంత భయపడితే ఎలా? 2 days ఉండి వెళ్ళిపోతుందిలే, నువ్వేం భయపడకు. మీ నాన్నమ్మంటే నాకు భయం లేదు, పూజ చేస్తానంటుంది కదా, నాకు పూజ అంటే భయం. అదేంటి, ఎందుకు భయం? పూజ అంటే ఇంట్లో మంచి జరగడం కోసమే కదా చేస్తారు. అవన్నీ నాకు తెలీదు, నాకు మాత్రం పూజ అంటే చాలా భయం. సిరి, నువ్వు నా ఫ్రెండ్వి కదా? అవును, నేను నీ ఫ్రెండ్నే. అయితే నాకు హెల్ప్ చేస్తావా? సిరి మళ్ళీ బొమ్మతో మాట్లాడుతున్నట్టుంది. అత్తయ్య గారు చూస్తే గొడవ గొడవ చేస్తుంది. ఏం హెల్ప్ చేయాలి? మీ మమ్మీకి చెప్పి ఈ పూజ వద్దని చెప్పవా? ప్లీజ్. సరే, మార్నింగ్ చెప్తాలే. ఇప్పుడు మనం పడుకుందామా? అలాగే. ఏంటి సిరి, ఇంకా పడుకోలేదా? హనీతో ఆడుకుంటూ ఉన్నావా? టైం చూసావా ఎంత అవుతుందో? పడుకుంటున్నాను మమ్మీ. హం, సరే త్వరగా పడుకో. ఉం? మమ్మీ, చిన్న రిక్వెస్ట్. ఏంటి సిరి అది? ఇంట్లో పూజ జరిపించొద్దు మమ్మీ. పూజ వద్దా? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? పూజ చేస్తే నీకేంటి ప్రాబ్లం? హనీకి పూజ అంటే భయమేస్తుందంట. నీకు ఆ బొమ్మ పిచ్చి బాగా పట్టింది సిరి. అయినా పూజ అనేది ఇంట్లో మంచి జరగడానికి చేస్తారు కదా. పూజ అంటే దేవుడు, పూజ అంటే డెవిల్స్ ని తరిమేయడానికి చేస్తారు. పూజ అంటే భయపడాల్సింది డెవిల్స్ కానీ మనం కాదు. అర్థమైందా? ఓకే మమ్మీ. సరే, నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. అవును హనీ, మమ్మీ చెప్పినట్టు డెవిల్స్ కదా పూజ అంటే భయపడాల్సింది. నువ్వు టాయ్వి కదా, నీకెందుకు భయం? ఓ, పడుకున్నావా? సరే, నేను పడుకుంటాను. Good night. అబ్బా! ఊ! కాంతం, కాంతం, ఏమిటి టెన్షన్ టెన్షన్ గా తిరుగుతున్నావు? మళ్ళీ ఏమైనా కొంపముచ్చే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏమిటి? అబ్బా, మీరు నన్ను విసిగించకుండా వెళ్ళండి. అబ్బో, అది కాదే. ఆగాగాగు. అబ్బా, ఏంటండి? ఈ వానాకాలంలో ఒకవైపు చలి చంపేస్తూ ఉంటే
నీ మొహం మీద ఈ చెవట్లేమిటే? అంటే నీ బుర్రలో వేడి వేడి ఆలోచనలు తిరుగుతున్నాయనే కదా అర్థం? బుర్రలో కాదు, కడుపులో తిరుగుతున్నాయి. రాత్రి నుంచి వికారంగా ఉంది. ఒకటే వాంతులు. వాంతులా? వావ్! అమ్మో అమ్మో, వాంతులా వాంతులా! ఈ వయసులో నీకు వాంతులు అవడం ఏమిటే? ఈ విషయం తెలిస్తే పిల్లల ముందు నా పరమేం గాను. అహచి, నోర్మయండి. అబ్బా, ఇవి మీరనుకునే వాంతులు కావు. ఆ వాంతులు కావా? మరే వాంతులు? రాత్రి తిన్నది సరిగా అరగలేదండి. అబ్బో, కడుపంతా ఒకటే నొప్పిగా ఉంది. ఓ, అబ్బా. అదే విషయం. అయినా మెక్కేది మెక్కుతూనే ఉంది, మేసేది మేస్తూనే ఉంది అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం. అంత కక్కుర్తిగా తినకపోతే కాస్త తక్కువగా తినచ్చు కదా.